IIT. It's good news from IIT Madras, which has had its best placement season ever. IIT खड़गपुर में कैंपस प्लेसमेंट के दौरान करीब 2.5 करोड़, जी हाँ 2.5 करोड़ के पैकेज का ऑफर दिया गया। IIT ఇయర్కి 10 lakhs పైన స్టూడెంట్స్ ఐఐటీలో జాయిన్ అవ్వడానికి ఆన్లైన్లో చాలా ట్రై చేస్తుంటారు, కానీ సీట్స్ జస్ట్ 16,000 మాత్రమే. ఐఐటీలో సీట్ రాకుంటే కెరియర్ అయిపోయినట్టేనా? నాట్ రియలీ. ఇండియాలో ఐఐటీస్ ఎన్ఐటీస్ కాకుండా చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. ఒక మంచి కాలేజ్ చూస్ చేసుకోవడానికి ఏ క్రైటీరియా ఉండాలి? ప్లేస్మెంట్స్ వెనుక పరిగెట్టేది ఒకటే కాదు, కాలేజ్ ఓవరాల్ చూడాలి. స్ట్రిక్ట్ అటెండెన్స్, స్టార్ట్అప్, ఫెస్ట్స్ ఇవన్నీ ఉండే బెస్ట్ కాలేజ్ని చూస్ చేసుకోవాలి. బట్ ఎలా? ఈ టెన్షన్స్లలో మీరు కూడా ఉంటే సో దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. మనలో టైప్ 1 ఫ్యామిలీస్ అండ్ టైప్ 2 ఫ్యామిలీకి బిలాంగ్ అయిన స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. అంటే ఇట్ మీన్స్ లైక్ 1 ఈజ్ మిడిల్ క్లాస్ అండ్ 1 ఈజ్ అబోవ్ మిడిల్ క్లాస్. అబోవ్ మిడిల్ క్లాస్ అయితే దే కెన్ పే ఈజీలీ అప్ టు 20 to 25 lakhs ఫర్ దేర్ బీటెక్. అదే మనలాంటి మిడిల్ క్లాస్ అయితే అంత బడ్జెట్ అయితే చూసుకోలేం, లైక్ అంతంత బడ్జెట్ అయితే పెట్టలేం. సో ఒక యావరేజ్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి చాలా మంది అయితే ట్రై చేస్తాం. మెయిన్ థింగ్ వచ్చేసి లొకేషన్. ఏ కాలేజ్ అయినా సిటీకి దూరంలో ఎక్కడో అడవులలో ఉంటే పెద్ద పెద్ద జాబ్ ఆఫర్స్ రావడం చాలా తక్కువ, అంటిల్ ఇఫ్ ఇట్స్ ఎ బెస్ట్ కాలేజ్. లొకేషన్ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది యూనివర్సిటీస్ అనే దానిలో. ఏ లొకేషన్స్ ప్రిఫర్ చేయాలి అంటే లెట్స్ సీ బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, పూణే. సో ఇట్లా మెయిన్ మేజర్ యూనివర్సిటీస్ కానీ ఫేమస్ కాలేజ్ కానీ సో ఇట్లాంటి పెద్ద పెద్ద ప్లేస్లలో అయితే ఉండింటాయి. కాలేజ్ ఆర్ యూనివర్సిటీ చాలా ఫేమస్ అండ్ జాబ్స్ ఆఫర్ ఆర్ ప్లేస్మెంట్స్ మంచిగా వస్తాయి అంటే యూ కెన్ అబ్సల్యూట్లీ ప్రిఫర్ దట్ యూనివర్సిటీ. మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడమే ఒక పెద్ద టాస్క్. ఆ యూనివర్సిటీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ ఫెస్ట్స్. ఏదున్నా లేకున్నా ఒక మంచి బీటెక్ కాలేజ్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఓన్లీ చదివే అంటే మనతో అస్సలు అవ్వదు. ఈ 4 years అయిపోయాక అదే 9 to 5 జాబు, అదే స్ట్రెస్, అదే వర్క్. సో మన లైఫ్ అంతా ఒక్కటే ట్రాక్లో వెళ్ళిపోతుంది. సో అదంతా కాకుండా ఈ కనీసం ఈ 4 years అన్న మంచిగా లైక్ నాట్ ఓన్లీ చదువు, సో ఎంజాయ్ చేయడం, అట్లా రకరకాలవన్నీ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తూ ఉండాలి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫెస్ట్స్, అట్లా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీరు జాయిన్ అయ్యే కాలేజ్లో ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ థింగ్ అయితే అది చూసుకోండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్లేస్మెంట్స్. కాలేజ్ అంతటికి గాను ఎక్కడో ఒకడికో ఇద్దరికో హైయెస్ట్ ప్యాకేజ్ లైక్ ఒక 1 or 2 crores వచ్చిందనుకో, దాన్నే పట్టుకొని ఆల్రెడీ నేను అదే కాలేజీకి పోతా అనడం కాదు. ఆ కాలేజ్లో హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, లోయెస్ట్ ప్యాకేజ్ ఎంత, యావరేజ్ ప్యాకేజ్ ఎంత, సో ఇట్లా మొత్తం అన్నీ ముందు వెనక అన్నీ కంపేర్ చేసుకొని కాలేజ్ చూసుకోవడం అంటే ఇట్ విల్ బి ద బెస్ట్ చాయిస్ అంతే. సో ఎందుకంటే జాబ్స్ ఒక 100లో 5-6 మెంబర్స్కి మంచి హై శాలరీ వచ్చేసి మిగతా వాళ్ళందరికీ చాలా తక్కువ శాలరీ వచ్చింది అనుకోండి, మనలో అది ఎక్కడికి వస్తుందని అసలు మనకి జాబ్ వస్తుందో రాదో కూడా తెలీదు. సో ఫస్ట్ థింగ్ ఈ ప్లేస్మెంట్స్ ఇవన్నిటిని పక్కకు పెడితే మ్యాక్సిమం ఇప్పుడు ఎట్లాంటి కాలేజెస్ ఉన్నాయంటే ఫీజు చాలా ఎక్కువ ఉంటాయి, కానీ యావరేజ్ ప్యాకేజెస్ చాలా తక్కువ ఉంటాయి. మెయిన్లీ ఇట్లాంటి కాలేజీలు మాత్రం అస్సలు వెళ్ళకండి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి కోర్స్ సెలెక్షన్. ట్రెండింగ్లో ఏ కోర్స్ ఉంది? సిఎస్సి కోరా, ఏఐయా, సైబర్ సెక్యూరిటీయా, బిగ్ డేటానా? అండ్ ఫ్యూచర్లో మన బీటెక్ అయిపోయేదలికే ఏ కోర్స్ ట్రెండింగ్లో ఉండొచ్చు అని ఒక చిన్న అవగాహన పెట్టుకుని సో కోర్స్ అయితే తీసుకోవాలా. అండ్ ఏ కోర్స్ వాళ్ళకి ఎక్కువ జాబ్స్ లైక్ కొంచెం జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఎవరికి ఉంటాయి లైక్ సైబర్ సెక్యూరిటీ అయినా. సో ప్రెజెంట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి అండ్ మెషిన్ లెర్నింగ్కి అండ్ సైబర్ సెక్యూరిటీకి ఎక్కువ జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టు నేనైతే విన్నాను. సో ఆ ఫ్యూచర్లో ఎట్లుంటుందనేది చెప్పలేమన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అటెండెన్స్. సో ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఫేస్ చేసే ఒక స్ట్రెస్ అయినా అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మెయిన్లీ అటెండెన్స్. ఏ కాలేజ్లో అయితే అటెండెన్స్ టెన్షన్ తక్కువ ఉంటుందో అలాంటి కాలేజ్ని అయితే చూస్ చేసుకోండి. ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే మనకు ఇంటర్ వరకు అటెండెన్స్ అది ఇది అంతా అసలు మ్యాటరే కాదు. అండ్ మెయిన్లీ ఈ బీటెక్ వచ్చిన తర్వాత 75% అటెండెన్స్ పక్కా ఉండాలా. ఈ 75% ఉంటేనే మీకు సెమ్ రాయనిస్తాం. సో అట్లా రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 కాలేజెస్ చూసి సెలెక్ట్ చేసుకుంటారు. ఆ 2 కాలేజెస్లో ఫీజ్ పరంగాను ఇంకా ఎడ్యుకేషన్ పరంగా సో అన్ని సెట్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయనుకోండి. బట్ ఒక కాలేజ్లో 75% అటెండెన్స్ పక్కా ఉండాలా అండ్ ఇంకో కాలేజ్లో 75% అటెండెన్స్ ఈజ్ నాట్ మ్యాండేటరీ అంటే 75% అటెండెన్స్ మ్యాండేటరీ కాదు అని ఉంటుంది కదా. సో అట్లాంటి కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి.
సో ఈ 75% పక్కా మెయింటైన్ చేయాలనే కాలేజెస్ ఉంటాయి చూడు. సో అట్లాంటి దాంట్లో ఎట్లుంటుందంటే సినారియో, క్లాసెస్ వింటారో లేదో, వాళ్ళు చదువుతారో లేదో, వాళ్ళు ఏమన్నా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారో లేదో అన్నీ ఏం సంబంధం ఉండదు. ఓన్లీ రావాలా, అటెండెన్స్ ఉండాలి. అటెండెన్స్ ఉంటేనే ఎగ్జామ్కు, లేదంటే D10 లేదంటే D బారు, లేకుంటే అదేంటది కండోనేషన్ ఫీజెస్ అది ఇది అనేసి అట్లా సుత్తిశానం ఇట్లా రకరకాలు ఉంటాయి అన్నమాట. అటెండెన్స్ లేదు, ఖచ్చితంగా క్లాసుకు పోవాలి, ఖచ్చితంగా కాలేజీకి పోవాలనే డిప్రెషన్ మాత్రమే ఉంటుంది. సో బెటర్ టు చూస్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ అటెండెన్స్ వే. సో నెక్స్ట్ వచ్చేసి స్టార్టప్. మ్యాక్సిమం ప్రతి ఒక్క యూనివర్సిటీలో ఈ స్టార్టప్స్ అనేది మంచి ట్రెండింగ్లో ఉన్న టాపిక్. ఎందుకంటే లైక్ ప్రతి ఒక్కళ్ళు ఇంటర్న్షిప్స్, స్టార్టప్స్ అనేసి సో రకరకాల వాటిలో ఇన్వాల్వ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉండిద్ది. బట్ ఇప్పటికీ కూడా స్టార్టప్స్ అవి ఇవి లేకోకుండా ఓన్లీ ఎడ్యుకేషను, అదే మ్యాథ్స్, అదే కోడింగ్ అని చెప్పి ఒకటే వేలోనే పిలుచుకెళ్తారు. సో బెటర్ టు అవాయిడ్ దీస్ కాలేజెస్. అండ్ ఓన్లీ స్టార్టప్స్ ఉంటే సరిపోదు, మీరు మీ సీనియర్స్ని అయితే కనుక్కోండి. లైక్ మీ సీనియర్స్ అంటే ఆ కాలేజ్లో చదువుతున్న సీనియర్స్ని అయితే కనుక్కొని స్టార్టప్స్ ఎట్లుంటాయి, సో మనకి ఏదన్నా ఐడియా ఉంటే లైక్ బిజినెస్ ఐడియా కానీ, స్టార్టప్ ఐడియా కానీ, సో మనం దాంట్లో ఏమన్నా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా అని చెప్పేసి సీనియర్స్ని వీళ్ళని సజెషన్ అయితే తీసుకోండి. అండ్ మెయిన్లీ మీరు ప్రతి ఒక్క స్టార్టప్లోను అండ్ ఇట్లా అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి మీ తరపు నుంచి. అండ్ స్టార్టప్స్ అనేది ఇట్స్ టోటలీ డిపెండెడ్ ఆన్ టోటల్ ఎన్వైర్న్మెంట్ ఆఫ్ యూనివర్సిటీ. వచ్చేసి సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ప్రాసెస్ ఏందిరా అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక యూనివర్సిటీలో చదువుతుంటాం మనం ఇండియాలో. ఒక సెమిస్టర్కి మాత్రమే లైక్ 4th సెమ్ అవ్వచ్చు, 5th సెమ్, 6th సెమ్ అట్లా మనకి ఏది కావాలంటే అది. సో ఆ సెమిస్టర్కి ఒకటే వేరే అదర్ కంట్రీస్ లైక్ యూకేనో, జర్మనీనో ఏదో ఒక కంట్రీకి వెళ్ళి ఒక సెమ్ని అయితే అక్కడ చదివేసి మళ్ళీ రిటర్న్ రావడం. ఎందుకంటే సో అట్లా వేరే కంట్రీస్లోనూ అట్లా చేయడం వల్ల సో సర్టిఫికేట్కి కొంచెం వాల్యూ అయితే పెరుగుతుందన్నమాట. సో ఇది మ్యాక్సిమం అన్ని యూనివర్సిటీలలో అయితే ఉండదు. సో కొన్ని సెలెక్టెడ్ యూనివర్సిటీస్లో మాత్రమే ఉంటాయి. సో బెటర్ టు చూజ్ సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఫర్ అట్లీస్ట్ 1 సెమ్. సో కాలేజెస్కి దూరంగా పంపించడానికి మన ఇళ్ళు అయితే అలౌ చేయరు. ఎందుకంటే మన బెంగళూరులోను, మన హైదరాబాద్లోను అండ్ లేకుంటే చెన్నైలోను సో ఇక్కడనే మంచి కాలేజీలు ఉన్నాయి, మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇక్కడికే పోని చెప్పేసి పేరెంట్స్ అంతా ఇక్కడికే ఫోర్స్ చేస్తారు, దగ్గరలోనే ఉంటుంది, అవసరం ఉంటే రావచ్చు పోవచ్చు అన్నట్టు. సో బట్ నన్ను అడిగితే సౌత్లో చదవద్దనే చెప్తా. ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ పీపుల్ అయితే అక్కడ ఉండరు, ఉన్నా కూడా తెలుగు, తమిళ్, మలయాళము మ్యాక్సిమం ఈ 4-5 స్టేట్స్ నుంచి వస్తారు. సో వేరే అదర్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మాత్రం ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు లైక్ నార్త్ స్టేట్స్లలో ఎక్కడైనా లైక్ పంజాబ్ అయినా అవ్వచ్చు, గుజరాత్ అయినా అవ్వచ్చు, లేదంటే మహారాష్ట్ర అవ్వచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే లైక్ మన తెలుగు స్టేట్స్ నుంచి వస్తారు, తమిళ్, మలయాళమును అక్కడ నుంచి వస్తారు, అండ్ ఈ పక్కన నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి వస్తారు. సో అట్లా రకరకాల స్టేట్స్ నుంచి వస్తారు కాబట్టి సో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఫ్రెండ్షిప్స్ మంచిగా అయితే బిల్డ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో బీటెక్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ స్టడీ అండ్ నాట్ ఓన్లీ ఫర్ జాబ్. సో బీటెక్లో మనం చాలా లైక్ ఎంజాయ్ చేయాలన్నా, హాస్టల్ లైఫ్ ఎంజాయ్ చేయాలన్నా, మనకు ఫైనల్ ఇంకా చదువులో ఇది ఫైనల్ రా అంటే ఇట్స్ బీటెక్ ఓన్లీ. సో బెటర్ టు ఎంజాయ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అంతే. సో ఇంక అదనమాట, ఈ వీడియో అయితే ఇంకా ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం కానీ సో వగేరా ఏదైనా డౌట్స్ ఉంటే డోంట్ ఫర్గట్ టు మెసేజ్ మీ. సో దిస్ ఈజ్ మై ఇన్స్టాగ్రామ్ ఐడి. సో మీరు ఇక్కడ వరకు చూస్తున్నారంటే ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడింది అనుకుంటున్నా. సో ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు లైక్ బ్రో. సో ఇంకా మీకు ఎటువంటి వీడియోలు కావాలో సో లెట్ మీ నో. డోంట్ ఫర్గట్ టు కామెంట్. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. సో అంతవరకు ఓయ్.